24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. కొద్దిగా పర్వాలేదండి, నిదానంగా జరుగుతున్నాయి పనులు. ఇంకా కొద్దిగా అట్లాగే అభివృద్ధి చేస్తూ ఉంటారు. మరి ఇంకొన్ని సంక్షేమ పథకాలు అవన్నీ కూడా నిదానంగా జరుగుతూ ఉంటాయి. అన్నీ ఒకేసారి జరగాలంటే కూడా కుదరదు. ఎందుకంటే మన ఇంట్లో పని మనం ఏదన్నా చూసుకోవాలంటేనే నిదానంగా చేసుకుంటాం. మరి ఇది ఒక ఇంట్లో చేసుకోవాలంటే, మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడాలంటే, మొత్తం ఒకేసారి కావాలంటే కాదు. కాబట్టి నిదానంగా జరుగుద్ది. అట్లాగే మరి మరి మిత్రపక్షాల మీద వీళ్ళని వాళ్ళంటాం, వాళ్ళని వీళ్ళంటాం, అలా అనేది లేకుండా ఎవరి పని వాళ్ళు చేసిన వాగ్దానాలు సవ్యంగా శుభ్రంగా చేయాల్సిందిగాని కోరుచున్నాము. మరి వీళ్ళు ఏదో అన్నారని వాళ్ళ మీద దాడి చేయను, వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళ మీద దాడి చేయను, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం, ఆఫీసుల మీదకి వెళ్ళడం అలా చేసుకోకుండా మరి మనం చేసిన వాగ్దానాలు ఏంది, మనం చేయాల్సిన పనులేంది, మనం ఏమి చేస్తున్నాము అనేది గుర్తుంచుకొని మరి మనం చేసిన వాగ్దానాలని ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి అంటే కుదరదు. కాబట్టి మరి ఒక్కొక్కటి నిదానంగా మరి చేయాల్సిందని మేము కోరుచున్నాము. మరి అట్లాగే మరి స్కూల్స్ కానీ కాలేజీ మరి అమ్మ ఒడి అవి వేస్తామన్నారు, అంతకుముందు లాస్ట్ మూమెంట్లో వేయలేదు. కాబట్టి మీరన్నా వేయాల్సిందని కోరుచున్నాము. లోకలేనా నారా లోకేష్ గారిది కొద్దిగా పర్వాలేదమ్మా. మరి ఇంకేందమ్మా అడిగి చెప్తాను కొద్దిగా. మరి ఆయనదైతే ఇంకా మనకి అంతగా తెలియదమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది సీనియర్ కాబట్టి ఫస్ట్ నుంచి తెలుసు. మరి లోకేష్ గారిది కూడా పర్వాలేదు తెలుసు. మరి డిప్యూటీ సీఎం గారు వచ్చేసరికి మరి ఇదేమో ముస్లిం సమాజాన్ని చూసి నేర్చుకోండి అన్నారు. మరి ఏది మన హిందూ సోదరుల ముందు, క్రైస్తవుల ముందు అయితే అలా అనకూడదు. నేను ముస్లింనే, కానీ మనం వేరే అదర్ క్యాస్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళని చూసి నేర్చుకోండి అంటాం, అది కరెక్ట్ కాదు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోమంటాం, అది కరెక్ట్ కాదమ్మా. మరి అందుకనే మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసి మాట్లాడి మనం చేయాల్సిన పనులు ఏమిటి, మనం ఏం చేయాలి అనేది అవి చూడాలి. మరి ఇప్పుడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మత కల్లోలను కూడా రెచ్చగొట్టినట్టు చేస్తున్నారు కొంతమంది. వాళ్ళ రాజకీయం లబ్ధి కోసం. వాళ్ళ రాజకీయం లబ్ధి ఏముందంటే 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. కాకపోతే మత కల్లోలను ఎందుకు? ఇప్పుడు ఒక ఆయన మొన్న నేను న్యూస్లో చేశాను, ఒక ఆడామ, ఇది మన ప్రభుత్వం కాదు, హిందువులారా మేలుకోండి అంటున్నావా. మరి ముస్లింలు చూస్తేనేమో మరి మనకి అన్యాయం జరుగుతుంది వీళ్ళు అంటున్నారు. మరి క్రైస్తవం చూస్తేనేమో మమ్మల్ని అణిచివేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఇలాంటి మత కల్లోలాలు అనేవి మటుకి తేవద్దమ్మా దయచేసి. ఎవరికి ఏ పనులు కావాలో ఆ పనులు అడగండి, తప్పు లేదు. మీ రాజకీయం లబ్ధి కోసం ఇది మన ప్రభుత్వం కాదు, అది వాళ్ళ ప్రభుత్వం, ఇది వాళ్ళది, రేపు వచ్చేది మాది అనేది వద్దమ్మా. ఇది లౌకికవాదము. భారతదేశము అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. ఒక క్రైస్తవులే కాదు, ముస్లింలే కాదు, హిందువులని కాదు, సిక్కులు, బౌద్ధులని కాదు, ప్రతి ఒక్కరు. అందుకని ప్రపంచంలో మన భారతదేశం అంటే ఒక గొప్ప దేశము, ఒక ఉన్నత స్థానమైనది, లౌకికవాదము, మతోన్మాదం లేనటువంటి దేశం అని పేరుంది ప్రపంచం వ్యాప్తంగా. ఓన్లీ ఏదో మన 4-5 దేశాలని కాదు, ప్రపంచ వ్యాప్తంలో భారతదేశం అంటే లౌకికవాదము. అక్కడ ఎవరైనా బ్రతకవచ్చు. ఆంధ్రప్రదేశ్లో గోంగూరని మాత
మన ఆంధ్రప్రదేశే ఉంది. వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా బతకొచ్చాడా? ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అరే పాప వాడు బతకటాన్ని వచ్చాడరా, వాడిని ఏం అనకూడదురా, వాడు మళ్ళాంటోడే అని అంటారు. అట్లాగే మన ఇండియా లెవెల్కి వచ్చేసరికి మనం కూడా మరి అరే పాప ఎక్కడి నుంచో బతకటాన్ని వచ్చాడు, బతకని మనలాగా, మనం ఎట్లాగా బతుకుతున్నాం అతను అట్లాగే బతకాలి, అతను మనలాంటి మనిషే అని అట్లా అనుకుంటాం. అట్లాగే అందుకని దయచేసి ఈ మతోన్మాదము మత కల్లోల లాంటివి రాజకీయ లబ్ధిలోకి చేర్చొద్దు. అలా మీడియాలో కూడా ఇవ్వద్దు. దయచేసి మీకేమన్నా పనులు అవి కావాలంటే అడగండి, తప్పులేదు. మీ స్థానిక ఎంపీ గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, కౌన్సిల్ వార్డు గారు ఉంటారు. ఎవరి స్థాయి వాళ్ళకి తగినట్టు అడగండి, తప్పులేదు. మాకు ఈ పని కావాలి, మాకు ఈ పని కావాలి, మాకు ఈ రిజర్వేషన్ కావాలి, మాకు ఇది కావాలి, తప్పులేదు, అడగండి. అంతేగాని మీ రాజకీయ లబ్ధి కోసం కుల మతాన్ని లేపుకు రావద్దు దయచేసి. ఎందుకంటే మనది భారతదేశం ప్రపంచంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి దేశం మనది. ఎందుకంటే మన ఇండియాకు వచ్చేసరికి అది ఏ దేశం వాడైనా సరే, ఉదాహరణకి ఇప్పుడు యూనివర్సిటీ కాలేజీలో ఉన్నాయి, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో. వాళ్ళే చెబుతారు మీ ఇండియా చాలా మంచిది, మేము ఇక్కడ హ్యాపీగా బాగానే ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం అనట్లేదు, మేము హ్యాపీగా చదువుకున్నాం, హ్యాపీగా తిరుగుతున్నాము, కానీ మమ్మల్ని నువ్వు ఎవరు ఏందని మమ్మల్ని అడిగినోడు లేడు, బాగుంది ఇక్కడ అని అంటున్నారు. అట్లాగే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో అయినా సరే ఎక్కడి నుంచి వచ్చినా ప్రశాంతంగా కమ్మగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. అటువంటప్పుడు మరి మనం ఈ కుల మతాలని ఎందుకు, ఇది వాళ్ళ ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం కాదు, మన రేపు వచ్చేది మాది, ఇది వాళ్ళది అనేది వద్దమ్మా దయచేసి. ఓటు అంటారా, అసలు నీ ఇంట్లో నీ భార్య నీ కూతురు దేనికి వేసిద్దో కూడా తెలియదు. మరి అటువంటప్పుడు మనం వాళ్ళని అనటానికి మనం ఎవరమా? కాబట్టి ఈ కుల మతాన్ని ఆపు చేసి ఎవరు ఏమేమి పనులు కావాలో అడగండి, తప్పు లేదు. మన స్థానిక ఎమ్మెల్యే గారు కథమ వాళ్ళు ఉంటారు, మరి ఈ పని కావాలి ఈ పని కావాలని అడగండి, తప్పు లేదు. ఆ, 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 అదే అంటే మాది ఎవరు అభిప్రాయం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన గారు చెప్పినంత మాత్రాన అందరూ కూడా వెళ్ళరు. దానికి మనం చెప్పేది ఏంటంటమ్మా, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళ ఇష్టం. అది దానికి మనం డిమాండ్గా చెప్పకూడదు. ఎవరు మతానుసారం ఆచారమో వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకునండి, దానికి మనం అనకూడదు కూడా. అదే పర్వాలేదమ్మా. గత ప్రభుత్వం కూడా కొద్దిగా పర్వాలేదు. అయితే గత ప్రభుత్వంలో ఏమిటంటే కొద్దిగా ఈ దాడులు, మరి ఇసుక రేటు పెంచుతానా అక్కడ మన కార్మిక వర్గం దెబ్బతింది, అందువలన కొద్దిగా అట్లాగుంది. ఇది కూడా పర్వాలేదు, మరి కొద్దిగా పర్వాలేదు.